హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ. సో ఈ వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను బర్త్డే పార్టీకి వెళ్ళానని. నిన్న సండే మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామండి బర్త్డే పార్టీకి. సో ఈ వీడియోలో మా ఫ్యామిలీని బర్త్డే బాయ్ని పరిచయం చేయిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంట్లో ఎంత చక్కగా డెకరేషన్ చేశారు కదా. వాళ్ళు అనుకుంటే ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేయొచ్చు, చేసేంత స్తోమత కూడా ఉంది. కానీ అలా ఫంక్షన్ హాల్లో చేసి డబ్బులు వేస్ట్ చేసుకున్న బదులు ఆ ఫంక్షన్కి అయ్యే అమౌంట్ వాళ్ళు అనాథాశ్రమంలో అనాథ పిల్లలకి డొనేట్ చేశారండి. ఫుడ్ డొనేట్ చేశారు. ఎంత గొప్ప విషయం కదా. నిజంగా పిల్లలు అనాథ పిల్లలకి అలా ఫుడ్ పెడితే మనకు మంచిగా ఉంటుంది, పిల్లలకు కూడా ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది కదా. సో మనం ఫంక్షన్ చేసి అంతంత డబ్బులు వేస్ట్ చేసే బదులు అలా పిల్లల కోసం ఆలోచించి ఏదైనా మంచి చేస్తే అది మన పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీకు బర్త్డే బాయ్ని పరిచయం చేయిస్తా. మా వారు ఎత్తుకున్నారు కదా, ఆ బాబే అండి బర్త్డే బాయ్. మా పెద్ద బావగారు వాళ్ళ మనవడు ఆ బాబు. సో వాళ్ళ మమ్మీ డాడీతో కేక్ కట్ చేస్తున్నాడు. మీరందరూ వాడికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు పేరు నిషాల్ అండి. ఆ బాబుని విష్ చేయడం అయితే మర్చిపోకండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ నిషాల్, హ్యాపీ బర్త్డే టు యూ. బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదా. నేను వాడి దగ్గరికి వెళ్ళి పిలవగానే నా దగ్గరికి వచ్చేసాడు. నాకు కూడా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అండి. వాడితో కాసేపు ఆడుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది. కేక్ పెడుతుంటే అస్సలు తినట్లేదు. ఎంత మంచి అలవాట్లు ఉన్నాయో కదా. నిజంగా వాళ్ళ పేరెంట్స్ బాబునైతే మంచి అలవాట్లు నేర్పిస్తున్నారండి. ఈ రోజుల పిల్లలకి టీవీ ఫోన్ లేకపోతే అన్నం కూడా తినరు. కానీ వాడు అస్సలు టీవీ చూడాడు, ఫోన్తో ఆడుకోడు, బొమ్మలతో ఆడుకొని అన్నం తింటాడు. నిజంగా గ్రేట్ కదా. ఇంకా మా ఫ్యామిలీ ఫోటోషూట్ స్టార్ట్ అయింది. మేము వాడికి జూడియోలో డ్రెస్ కొన్నాము. చిన్నపిల్లల బట్టలు చాలా బాగుంటాయి కదా. నేను వీడియో కూడా తీసానండి, బట్ ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. ఈ వీడియోలో మా క్యూట్ ఫ్యామిలీని చూస్తారు మీరు. మా అత్తగారి సైడ్ నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారండి. నాతో చాలా క్లోజ్గా ఉంటారు. మాకు వాళ్ళకి చాలా దూరం ఉంది. కానీ ఏ చిన్న అవకాశం వచ్చినా మేమందరం మిస్ అవ్వకుండా కలుస్తూ ఉంటాము. మా పెద్ద బావగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కొడుకండి. మా హస్బెండ్కి అయితే ఒకటే బ్రదర్ ఉన్నారు, అన్నయ్య. ఇంకా వీళ్ళు మా బావగారు తోటికోళ్ళండి. తనే మా అక్కలానే ఉంటుంది. నాతోని చాలా ప్రేమగా ఉంటుంది. మేమిద్దరం ట్విన్స్ అని అంటారు చాలామంది. తనే మా పెద్ద తోటికోళ్ళు బావగారు. మా అక్క అనే కంటే మా అమ్మ అని చెప్పొచ్చు. అమ్మలానే చూసుకుంటుంది ప్రేమగా ఎప్పుడు వెళ్ళినా సరే. మేము ముగ్గురం చాలా క్లోజ్గా ఉంటామండి. నాకైతే వాళ్ళందరితో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను రిలేషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తా అండి. అంత తొందరగా ఎవరిని వదులుకోను. అంతే కదా, రిలేషన్స్ ఇంపార్టెంట్ కదా ఎవరికైనా. ఇప్పుడు కేక్ని ముక్కలు ముక్కలుగా కోసే టైం వచ్చేసింది. అంటే కట్ చేసేసి ఇలా పీసులుగా బాక్స్లో పెట్టి సర్వ్ చేస్తాం అందరికీ. కేకు నేమ్స్ అయితే ఏవైతే పెట్టారో అది బబుల్ గమ్తో రాశారండి. అది మొత్తం బబుల్ గమ్ ఉంది. ఇంకా ఈ బర్త్డే బాయ్ వాడికి వచ్చిన గిఫ్ట్ని చూసుకుంటూ హ్యాపీగా ఆడుకుంటున్నాడు. మాకు కాంప్లిమెంట్గా కేక్ బాక్స్, ఒక చిన్న స్వీట్ బాక్స్ అండి. ఆ స్వీట్లలో నా ఫేవరెట్ స్వీట్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. దానిలో కొన్ని చాక్లెట్స్, ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల గిఫ్ట్ ఉంటుంది కదా, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, మొత్తం వాళ్ళ సెట్ ఉంటుంది కదా, అదొకటి ఇచ్చారు. సో ఇదండి మా ఫ్యామిలీ బర్త్డే వ్లాగు. ఫస్ట్ టైం మా ఫ్యామిలీని ఈ వీడియోలో పెట్టాను. సో బర్త్డే బాయ్ కోసం, మా ఫ్యామిలీ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మీ ఒక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.